ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ. జేఈఈ మెయిన్స్ ఫిజిక్స్లో 21st ఈవినింగ్ షిఫ్ట్లో ఇచ్చింది. క్వశ్చన్ చదువుకోండి. ఇన్ఫినిట్ లాంగ్ స్ట్రైట్ లైన్ క్యారింగ్ కండక్టర్ ఐ ఈజ్ బెంట్ ఇన్ ఏ ప్లానర్ షేప్. ది రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పార్ట్ ఈస్ ఆర్. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఓ. నో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్ట్రైట్ లైన్ లాంగ్, ఇది ఒక సర్క్యులర్ రింగ్. సో 2 పార్ట్లుగా పడవచ్చు. సేమ్ టైము ఇక్కడ బి కనుక్కోవాలనుకున్నప్పుడు దీనివల్ల ఇందులో ఫ్లక్స్ డైరెక్షన్ ఏంటి, దీనివల్ల ఇక్కడ, ఎందుకంటే అక్కడే కనుక్కుంటున్నాం కాబట్టి, దీనివల్ల ఇక్కడ ఫ్లక్స్ డైరెక్షన్ ఏంటి ఒకసారి చూసేద్దాం. ఎప్పుడైనా కుడి చేయి బొటన్ వేలు కరెంట్ డైరెక్షన్లో పెట్టాలి. ఆ ముడిచే ఫింగర్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో ఫ్లక్స్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇలాగ ఇలా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు థంబ్ ఇలా పెట్టి మన కుడి చేయి ఫింగర్స్ ముడిచినప్పుడు ఇక్కడ పైకి వస్తుంది, ఇక్కడ కిందకి వెళ్తుంది. కాబట్టి పైకి వచ్చేది డాట్ చూపించి సర్కిల్ చూడతాము, కిందకి వెళ్ళేది పేపర్ లోపలికి వెళ్ళేది ఇలా చూపిస్తాం. అలాగే సర్క్యులర్ రింగ్ కదా, ఇది కూడా అంతే. థంబ్ డైరెక్షన్లు పెట్టి మన ఫింగర్స్ ముడిచినప్పుడు ఇక్కడ పైకి వస్తుంది, అంటే ఇది డాట్, ఇది క్రాస్. సో ఇదే దీన్ని ఇక్కడ తెస్తే, ఎందుకంటే ఇలా స్ట్రైట్గా వెళ్తుంది కదా, ఇక్కడ డాట్, అది సరే ఈ రింగ్లో ఫ్లో అవుతున్న కరెంట్ వల్ల క్రాస్. అంటే ఈ రెండు, ఇది పైకి వస్తే ఇది కిందకి వెళ్తుంది, అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉంది. తర్వాత స్ట్రైట్ లైన్కి నువ్వు బి చూసినట్టయితే μ0I/2πr. అదే రింగ్కి సెంటర్లో చూసినట్టయితే బి ఈక్వల్ టు ఇది 2 అను, ఇది 1 అను, ఇది 2 అను, μ0I/2r. నో రిజల్టెంట్ బి ఈజ్ b2 - b1, ఎందుకంటే b2 పెద్దది, 2r మైనస్ μ0I/2πr. సో μ0I/2πr కామన్ తీస్తే 1 - 1 π - 1 అంతే.